తండ్రి మేము సిద్ధపాటు కలిగి జీవించడానికి మీరు కృపకై నీకు స్తోత్రం దేవా. మరి తండ్రి ఇలాగ ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ఈ దైవదాసుల ద్వారా ప్రభావ నాతో మాట్లాడండి. మీ దాసుడు ఆలోచించినట్లుగా ప్రభావ మరి మీ మాటలను దయగలిగిన మా ప్రభావ జూమ్లో ఎంతమంది అయితే ప్రభావ ప్రభావ మరి వారు తెరవండి వచ్చండి బలం దేవాయ వాక్యం ఉదయకాల సమయంలో ప్రభావ వాక్యాన్ని వినగలిగే మనసులను ప్రభావ వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ప్రభావ వినదాన్ని ప్రభావ త్రోవ పక్కన పడినట్లుగా ప్రభావ నిమ్మల తుప్పల్లో పడినట్లుగా ఉండకుండా ప్రభావర్తన మా హృదయం అనే పలక మీద విశాలమైన నేలలో పడి 30 60 100 ఫలింపబలిగే వాక్యం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామములను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇలాగా మనం సమాధానం సమాధాన కర్తయగు దేవుడు సంపూర్ణముగా సమాధాన కర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక నా శాంతిని అనుగ్రహించుచున్నా నా శాంతిని అనుగ్రహించుచున్నా సమాధాన కర్తయగు సాతానును కాళ్ళ క్రింద సమాధాన కర్తయగు సాతానును కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుగా తృప్తిల్చును శీఘ్రముగా చిత్తుగా తృప్తిల్చును సమాధాన కర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక పరిశుద్ధ పరచునుగాక. మనకి దేవుని దాసుడు రాజన్న మనకు అందుబాటులో ఉన్నారు. మనం శ్రద్ధగా 10 నిమిషాలు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. ప్రేలాడినా అందరికీ ప్రేలాడు వందనాలు. ప్రార్థన చేసుకుని మీటింగ్ ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నాను మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ వేకుజాము సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచేటువంటి ఆధిక్యతను భాగ్యతను మాకు ఇచ్చారు. రాత్రంతా కూడా మంచి నిద్ర ఇచ్చారు. మీకు ఎంత స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ప్రార్థన కొరకైనటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించి ప్రభా ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మా విన్నపలను కూడా మీకు తెలియజెప్పుటకు అనుగ్రహించండి, కనికరించండి. ప్రభా వేగలగా చెవి గ్రహించగల మనసు మీరు అందరికీ అనుగ్రహించవలసి మనవి చేస్తుంటున్నాం, కనికరించండి. జూమ్ మీటింగ్లో ప్రభా ఎక్కడ అబ్జెక్షన్ లేకుండా కనికరించు. కరెంటును అంతటి కూడా మీ స్వామించుకోవాల్సి మీరు వేడుకుంటున్నాం, సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ
మీరు చేసిన మేలు బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ గ్రంథంలో నుండి కొన్ని మాట మనం చూసుకుందాము. ప్రార్థన కొరకై ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము మనమందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ఒక 3 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబో వారికి కలుగదు. అలాగే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనం చదవగలిగే వారు కూడా చదవండి. మునుపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. చివరిగా న్యాయాధిపతులు 2వ అధ్యాయం. చివరిగా న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యమునైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, పూర్వులు జ్ఞాపకమునకు రారు. మనం ఎన్నో విధాలుగా ఎన్నో రీతులుగా ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రతిరోజు కూడా మనం జూమ్ మీటింగ్లో ప్రార్థన చేస్తూనే ఉంటున్నాము. అయితే ఇలాంటి యొక్క ప్రార్థన కూడా మనము చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే దినాల్లో జరిగేటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు. ఆయనకు మాత్రమే తెలుసు ఏం జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చాము, చేశాము, మనకు అవసరతలు అడిగాము, మనం ఏం కావాలని పొందాము. అయితే రాబోయే దినాల్లో మన యొక్క ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో, మన కుటుంబ విషయంలో, సంఘ విషయాల్లో, మరి లోకంలో జరుగుతున్న పరిస్థితుల విషయాల్లో ఎలాగ ఉండబోతాయి, అవి ఎలాగ జరగబోతాయి అని వాటి కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. కారణం ఎందుకు అని అంటే, ఇక్కడ మనం చూసినాము, మరి ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, పూర్వులు జ్ఞాపకమునకు రారు అనే మాట ఉంది. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము, యెహోవానైనను ఆయన చేయు కార్యములైనను ఎరుగని తరం ఒకటి. అంటే రాబోయే దినాల్లో ఎలాంటి యొక్క తరం ఉంటుంది, ఎలాంటి యొక్క జనాంగం ఉంటుంది అనేది మనకు ప్రభు ఇక్కడ భవిష్యత్తును ఆలోచించి, భవిష్యత్తు ఆయనకు అంతా తెలుసు, ఆలోచించేదేం కాదు కానీ ఆయనకు అంతా తెలుసు, తెలిసే ఆయన ఇక్కడ మనకు మాటలు సెలవిస్తున్నాడు. పూర్వులు జ్ఞాపకం రారు, రెండోదిగా యెహోవా జ్ఞాపకం రాడు. అంత మాత్రం కాదు, దేవుడు జరిగించినటువంటి కార్యములు కూడా జ్ఞాపకం రాదు. ప్రియమైన వారిలారా, దైవబిడ్డలంగా మనం ఒకసారి గుర్తించుకోవాల్సింది అంటే, మన ప్రార్థనలో ఈ 3 విషయాల్లో మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా యెహోవా జ్ఞాపకమునకు రాడు. నిజమే, ఈ దినాల్లో దేవుని ఎరుగైనటువంటి తరాలు కూడా తయారైనాయి. దేవుడు అనేటువంటి మాట, లేకపోతే దేవుని యొక్క దేవుడు యెహోవా దేవుడు, లేకపోతే యేసు ప్రభువు వారు ఆయన ప్రభువు రక్షకుడు అనేటువంటి మాట తగ్గిపోతాం. కారణం ఏంటంటే, మనకు ఒకవేళ ఇక్కడ మనము అందరము ప్రభువును ఎరిగిన వారమై ఉండొచ్చు ఈ దేశాలు, ఈ ప్రాంతాల్లో, కానీ మరి దూర ప్రాంతాల్లో, మరి ఆ యొక్క కమ్యూనిస్టు ప్రాంతాల్లో, ఇంకా పరిసర ప్రాంతాల్లో దేవుని ఎరుగనేటువంటి తరం, దేవుడే లేడు అనేటువంటి తరం, దేవుని మరి మాకు తెలియదు, మేము ఆయన చూడలేదు అనేటువంటి తరము రాబోతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆ తరమే రాబోతే, ఆ తరమే కానీ ఉండబోతే జరిగే పరిణామం ఏమిటి? బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు. ఒక మాట చూస్తే చూడండి, అపోస్తుల కార్యములు, ఉదాహరణగా అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము
మొదటి 2 వచనాలు నేను చదువుతా వినండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. చూడండి, ఇది ఆది యొక్క అపోస్తల కాలంలో జరిగినటువంటి సందర్భం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి సంగతే తెలియకోకుండా నడుస్తున్నటువంటి ప్రజలు, జనాంగం. ఒకవేళ మనం చూస్తూ ఉంటే గుడ్డి విశ్వాసులు అనుకోవచ్చు. అలాంటి విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కీర్తన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి దావీదు రాస్తూ వచ్చాడు, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుంచి తొలగించాకు అనేటువంటి మాట కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే ఎన్నో సంవత్సరాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటి మరి మాటలు వినబడుతున్నప్పటికీ రాను ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటి మాట వినబడలేకపోతాం. ఆ సందర్భమును గురించి, ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి మాట్లాడుకోలేని వారు, మరి గ్రహించలేని వారు ఆ యొక్క తరము ఏర్పడతా ఉంది. ప్రియమైన వారులరా, ఈ దినాల్లో కూడా అలాంటి యొక్క సందర్భాలు ఉన్నాయి. మన ప్రార్థన నూతనమైందిగా, రాబో దినాల కొరకైనటువంటి ప్రార్థన జరిగించే వారంగా ఉండాలి. రాబో దినాల్లో ప్రార్థన ఏమిటి? నిజంగా ఈ దినాల్లో మనకు కొద్దో గొప్ప మనకు పరిశుద్ధాత్మ దేవుని గురించి, ప్రభుని గురించి, మరి యెహోవా దేవుని గురించి మనకు కొద్దో గొప్ప తెలుసు. అయితే మన తర్వాత తరానికి ఆ దేవుని గురించి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడతాం. మనకు బాగా తెలుసు ఆ దినాల్లో ఎలాగున్నాయంటే, స్కూల్ పిల్లలకి మరి ఆ దేశ నాయకుల గురించి ఎన్నో వివరిస్తూ వచ్చారు. ఆయా సందర్భాల్లో కొన్ని దైవికమైన కార్యాలను కూడా ఆ బుక్కులలో ప్రచురిస్తూ వచ్చారు. చివరికి ఆ బుక్కులలో ప్రభుని గురించి, దైవ కార్యాల గురించి వ్రాసిన వారిని తొలగిస్తూ వచ్చారు. మరి ఏమేం చేస్తున్నారు? సైన్స్ను గురించి ఎక్కువ చెప్తున్నారు. దేశ నాయకుల గురించి కూడా తగ్గిపోయింది. సైన్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి ఎక్కువగా వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం, మరి 10th క్లాస్ ప్రజలు కావచ్చు, లేకపోతే అంతకు తక్కువ ప్రజలు కావచ్చు, దేశ నాయకుల గురించి మనం వివరిస్తే ఒకవేళ గాంధీ తాత, నెహ్రూ గారు వీళ్ళు మాత్రమే గుర్తుకొస్తారు, కానీ ఇంకా ఎంతోమంది పోరాడినటువంటి ఆ యొక్క పెద్దలైన వారు గుర్తుకురారు. కారణం ఏంటంటే వారు మరిచినారు. ఆ యొక్క మరుపు అనేది మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా రాబోయే దినాల్లో మన సంతతి ఏమైపోతుందో అని మనం గుర్తిస్తూ ఉంటే దేవుని ఎరుగైనటువంటి సంతతిగా చెప్పబడతాం. దేవుని ఎరుగని సంతతి అంటే దేవుని యొక్క నామం ఎరుగని సంతతి, దేవుని యొక్క మాట ఎరుగని సంతతి అలాగా చేయబడుతున్నారు. ఒక మాట మనకు బాగా తెలుసు. చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ చాలా చక్కటి మాట మనకు వాక్యంలో వివరించబడింది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం నేను చదువుతా వినండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 23-24. ఆ దినములలో అష్షోదు, అమ్నోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకునే కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్షోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషను మాట్లాడువారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. చూడండి, ఎలాంటి స్థితి కలిగిన వారుగా చూస్తున్నారు. ఇది నెహెమ్యా కాలంలో జరిగిన విషయాలు. యూదులైన వారు మరి మోయాబీయులు, అమ్మోనీయులు, అష్షోదు వారిలో ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకుని వారు ఏం చేశారంటే మరి పిల్లలు కన్నారు. పిల్లలు కన్నప్పుడు యూదుల భాష పిల్లలకి రావడం లేదంట. ఆయా భాషలు మాట్లాడుతున్నారు, కానీ యూదుల భాష రావడం లేదంటే ఎంత విచారకరం. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే దేవుని మరిచిపోయినారు. దేవుని ఒకవేళ దేవుడు కూడా గుర్తుకున్నాడో లేదో అనేది మనం ఒకసారి గుర్తించాలి. అలాంటి యొక్క తరము రాబోతా ఉంది. ప్రియమైన వారిలారా, ఒక్కసారి మనం గుర్తిద్దాం. రాబోయే తరంలో దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను, దేవుణ్ణి గుర్తించగలిగే తరము రావాలి. ఎందుకంటే రాబోయే దినాలు అంతా కూడా సైన్సే. ఈ సైన్స్ను బట్టి మరి దేవుడు లేడు అనేటువంటి స్థాయికి కూడా రావచ్చు. దేవుడు ఎక్కడున్నాడు, సైన్సే దేవుడు అన్నట్లు ఆ స్థాయిలోకి మానవుడు రావచ్చు. కాబట్టి మనం గుర్తించుకుందాం,
దేవుని ఎరుగని తరము అనేది మనం గుర్తించాలి. దేవుని ఎరుగని తరం చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం దయచేసి చదవండి. 64:4 యెషయా గ్రంథం తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమే నీవు తప్ప తన కార్యం సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు నే కారణం చూచి ఉండలేదో. దాని తర్వాత అట్టి దేవుడు కాడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చూడండి, ఇలాంటి తన కొరకు కనిపెట్టుకుంటే కార్యం సఫలం చేస్తాడని, ఇలాంటి దేవుడు ఉన్నాడని మరి ఆ సమాచారము మనుషులకు వినబడలేదంట. ప్రియమైన వారులారా, ఒక మాట చెప్పుకోవాలంటే మనము దేవుడు అనేటువంటి మాట రాబోయే దినాల్లో రాకపోవచ్చు. ఆ యొక్క తరం వస్తుంది. ఆ తరము వచ్చినప్పుడు ఆ తరము రాకమునిపే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అత్యధికంగా మనకు కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబాలకు కానీ అందరికి కూడా వివరించవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆ తరము రాబోయినప్పుడు మనం దేవుని గురించి ఎంత చెప్పినా కూడా వినని స్థితి కలిగిన వారంగా ఉంటాం. మూర్ఖత కలిగినటువంటి జనాంగం, మూర్ఖత కలిగినటువంటి స్థితి కలిగిన వారంగా ప్రజలు చేయబడతారు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, తండ్రి అయిన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ప్రజలకు కానీ మన కుటుంబస్తులకు కానీ బహు విరివిగా వారికి మనము వివరించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఆ తరము రాకోకుండా మనం చేయలేం, కానీ వారికి వివరించవలసిన బాధ్యత మనకున్నది. ఆ యొక్క తరముల గురించి, దేవుని గురించి, దేవుని కార్యాల గురించి వివరించవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అపొస్తలుల కార్యములు మనకు గమనిస్తే ఆ నపుంసకుడు మరి ఆ వ్యక్తి వెళ్తా ఉంటే అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం చదువుతూ ఉంటే పిలుపు వచ్చాడు. పిలుపు వచ్చి చదివినటువంటి మాటలను గ్రహిస్తున్నావంటే నాకు ఎవరు చెప్తే కదా అంట. అప్పుడు మరి పిలుపు యెహోవా దేవుని గురించి, మరి ఆ ప్రభువైన దేవుని గురించి, యేసు క్రీస్తు వారి గురించి వివరిస్తూ ఉన్నాడు. దైవవాక్యమును అనుసరించి యేసు క్రీస్తు వారి గురించి వివరిస్తూ ఉన్నాడు. దేవుని తెలియని వారికి ఆ ప్రభుని గురించి వివరించడం మనం చూస్తుంటున్నాం. ఈ దినాల్లో ప్రభుని గురించి వివరించలేని పరిస్థితి మనకు ఏర్పడతా ఉంది. దేవుని కార్యాలు, దేవుని యొక్క మాటల గురించి చెప్పలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, రాబోయే దినాలు ఎలా ఉన్నాయో మనకు బాగా తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు ఎత్తితే, ఆయన మాట ఎత్తితేనే మరణము సంభవించేటువంటి స్థాయిలోకి ఈ లోకము రాబడతా ఉంది. కాబట్టి దేవుని తిరుగని తరము ఉండకూడదు. మేము ఒరిస్సాలో ఒకసారి సువార్తకు వెళ్తే అక్కడ వృద్ధుడైన ఒక వ్యక్తి మరి యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పాం. యేసు ప్రభు తెలుసా మీకు అంటే, ప్రియమైన వారులారా, ఆయన ఎవరో నాకు తెలుసు, ఎవరైనా అంటున్నాడు. అంటే దేవుని గురించి కూడా, యేసు ప్రభువుని గురించి కూడా తెలియనటువంటి తరాలు ఈ దినాల్లో ఉన్నాయని మనం ఒకసారి గుర్తించుకోవాలి. అలాంటి తరాల గురించి మనం ప్రార్థించాలి. ప్రియమైన వాళ్ళరా, పూర్వులు మరి దేవుడు గుర్తుకు రాకపోతే యెహోవాను ఆయన కార్యములు గుర్తుకు రాని తరం వచ్చింది. పూర్వులు కూడా జ్ఞాపకం రాని గుర్తు తరం వచ్చింది. దేవుడు చేసిన కార్యాలు కూడా జ్ఞాపకం చేసుకునే తరం వచ్చింది. అది మన తరాల్లోనే మొదలవుతా ఉంది. కాబట్టి దేవుని గురించి బహు విరివిగా, ప్రభువుని గురించి అనేకమైన వారు తెలుసుకున్నట్లు, దేవుని గురించి తెలియనటువంటి ప్రజలు ఒకరైనా ఉండకూడకుండా అందరూ కూడా తెలియబడినట్లు వారి కొరకే మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తామంటే యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చుతా ఉంది. ఆ తరమును అది మన కుటుంబంలో ఉండకూడదు, కానీ మన దేశంలో ఉండకూడదు, మన ప్రాంతంలో ఉండకూడదు. అంటే మనం అందరి గురించి, ప్రభు అయిన దేవుని గురించి, యేసు క్రీస్తు వారి కార్యము గురించి, ఆ ప్రభు యొక్క రక్షణ గురించి మనం బహు విరివిగా చెప్పగలిగేటట్లుగా ఉండునట్లు మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. మనకు తెలుసు, రాబోయే దినాల్లో యేసుక్రీస్తు వారి యొక్క పేరు వినబడితేనే మరణము సంభవించేటువంటి స్థాయి వస్తుందని మనకు బాగా తెలుసు. అది ఏ దినం వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ కాలం వస్తుందో మనకు తెలియదు. కానీ ఆ దినాన మరి ప్రభువుని విడిచిపెట్టి అనేకమైన వారు దూరం అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత ఆయన మరిచిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మనం ఒక్కసారి గుర్తించుకుందాం,
మనము యెహోవాను ఎరుగని తరం రాకోకుండా వారి కొరకే ప్రార్థించు. లోకంలో మనకు అవసరతల కొరకు ప్రార్థించడం అది స్వల్ప విషయం. లోకంలో వాటి కొరకు మాకు ఉద్యోగాల కొరకు ప్రార్థించడం స్వల్ప విషయం. ఇవన్నీ కాదు, కానీ రాబోయే తరంలో ప్రభువును తెలియకోకుండా ఎవరు ఉండకూడదు అనేటువంటి దాని కొరకే మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా మనము ఎవరి కొరకే ఈ ప్రార్థన అంటే చూడండి, అదే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువుతా వినండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకం ఆ తర్వాత నుండబో వారికి కలుగదు. పూర్వులు జ్ఞాపకమునకు రారు అంటే పూర్వంలో ఉన్నవారు మరి మరవబడేవారుగా చూస్తుండే. ఇదే ప్రసంగం 2వ అధ్యాయం 16వ వచనంలో బుద్ధిహీనుల గురించి జరిగినట్లనే జ్ఞాను గురించి జ్ఞాపకం ఎన్నటికీ ఉండబడదు. రాబో దినములలో వారందరూ మరవబడిన వారై ఉందురు. బైబిల్ గ్రంథం మనకి ఏం సెలవిస్తూ ఉంది? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతులు జ్ఞాపకం నిత్యము జ్ఞాపకం ఉందరు. నీతిమంతులు. అయితే ఇక్కడేం చెప్తా ఉంది? పూర్వులు జ్ఞాపకం రారు అంటే దైవబిడలేని వారు. మరి దైవబిడలేని వారు మనం చూస్తుంటే వారు జ్ఞాపకం రారు. మనకు ఒక భక్సింగ్ గారు ఒక్కడే జ్ఞాపకం వస్తున్నారు, మంచిదే. ఆ తర్వాత మరి అంతకుముందు ఉన్నటువంటి దైవబిడలేని వారు అరవింద అంకులు కావచ్చు, స్వర్ణరావు గారు కావచ్చు, ఇంకా బెంగళూరు సేవ చేసే పెద్దలు కావచ్చు, అగస్టిన్ గారు కావచ్చు, మార్టిన్ గారు కావచ్చు. వీరందరూ ఇప్పుడున్న తరాని వారికి చాలా తక్కువగా తెలియడం అనేది మనం చూస్తుంటున్నాం. ఇక మన తర్వాత తరానికి మనం చూస్తూ ఉంటే వారిని గురించి చెప్పేవారు లేరు, వారి గురించి జ్ఞాపకం చేసుకునేవారు లేరు. ఇదే విధానంలో వెళ్తా ఉంటే చివరికి భక్సింగ్ గారు కూడా మనకు జ్ఞాపకం రాకుండా, మన తరానికి జ్ఞాపకం రాకుండా పోవచ్చు. ప్రియమైన వారిలా నిజంగానే ఆ కార్యములు జరుగుతూ ఉంటున్నాయి. పూర్వులు జ్ఞాపకం రావడం, పెద్దలు జ్ఞాపకం రాకపోవడం మనకు బాగా తెలుసు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం నిర్గమాకాండం 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతా వినండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. చూడండి, యోసేపును ఎరుగని రాజు. యోసేపు మరి ఐగుప్తు దేశానికి ఎంత గొప్ప మేలు చేశాడో మనకు దైవవాక్యం ద్వారా దేవుడు వ్రాయించి పెట్టాడు. వారి కష్టకాలాల్లో, వారి యొక్క పరిస్థితులలో, మరి వారి స్థితిగతులలో, మరి ఆహారం లేక మరి 7 సంవత్సరాలు వారు ఎంతో బాధపడుతున్న సమయాల్లో యోసేపు ద్వారా దేవుడు వారి ఆకలి తీర్చాడు. యాకోబు సంతతి అంటూ కూడా ఎన్నో సంవత్సరాలు మరి వారికి ఆకలి తీరుస్తూ వచ్చాడు. అయితే యోసేపుని ఎరుగని తరం వచ్చిందట. ఇంత గొప్ప మేలు చేశాడు కదా, ఎన్నో సంవత్సరాలు ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి కదా. ఐగుప్తు దేశాన్ని కరువు నుంచి విడిపించినాడు కదా. మరి అనతి కాలంలోనే కొన్ని సంవత్సరాలకే మరి ఆ యోసేపును మరచిపోవడం అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారినరా, యోసేపును మరిచిన తరం ఉన్నట్టుగానే ఈ దినాల్లో దైవబిడల యొక్క పెద్దల యొక్క తరమును, పెద్దలను గురించి మరిచిపోయే తరం కూడా ఏర్పడతా ఉంది. మనం ఒకసారి గుర్తిద్దాం. మరి దైవబిడైన వారు సోదరుడు భక్సింగ్ గారితో పాటు అనేకమైన వారు ఎంతోమంది దైవ సేవ చేస్తూ వచ్చారు, పెద్ద దైవ సేవకులు చేస్తూ వచ్చారు. వారి యొక్క సేవా పరిచర్య మరి వారు చనిపోయిన తర్వాత ముగిసిపోయింది. అయితే వారిని జ్ఞాపకం చేసుకోలేని తరముగా మనం ఏర్పడతా ఉంటున్నాం. ఆయనతో పాటు భక్సింగ్ గారితో పాటు గొప్ప సేవ జరిగించిన వారి యొక్క సేవను మనం గుర్తించుకోలేని వారంగా ఉంటున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి. కారణం ఏమిటంటే తరము అలాంటిది. మరి అలాంటిది అంటే వారి గురించి చెప్పలేని వారంగా మనం కూడా ఉంటున్నాం. దైవబిడ్డలు పెద్దలైన వారు, మన పెద్దలైన వారు, మన పూర్వీకులైన వారు, మనకంటే ముందుగా విశ్వాసంలో ముందుకు కొనసాగిన వారి గురించి మనము చెప్పలేని వారంగా ఉంటున్నాం. వారిని గుర్తు చేసుకోలేని వారంగా ఉంటున్నాం. మన కుటుంబస్తులకి గ్రహింపు చేయలేని వారంగా ఉంటున్నాం. చివరికి ఏమైపోతుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత మరి భక్సింగ్ గారిని కూడా మరిచిపోయేటువంటి స్థాయిలోకి మానవుడు రాగలుగుతున్నాడు, విశ్వాసులు రాగలుగుతుంటున్నారు. కాబట్టి గుర్తించుకుందాం, మన ప్రార్థన ఏమై ఉండాలి?
ఎవరెవరి గురించో మా తాత ముత్తాతల గురించి చెప్పుకుంటామే కానీ దైవబిడ్డలైన వారు, విశ్వాసులైన వారు, మరి దైవ సేవకులైన వారు, భక్సింగ్ గారితో మరి అనేకమైన కష్టాలు పడి దైవ సేవలో ముందుకు కొనసాగిన వారి గురించి మనము కొద్దో గొప్ప జ్ఞాపకం చేసుకోలేకపోవడం విచారకరము. కాబట్టి గుర్తించుకుందాం, అలాంటి తరం రాకూడదు. దైవబిడ్డల్ని మర్చిపోయే తరం, దైవబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోలేని తరం రాకూడదంటే మనం వారిని గురించి తెలుసుకోవాలి. వారి గురించి మనము ప్రభు బిడ్డలకి, మా ప్రజలకి, చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికీ మనము వివరించే వారంగా ఉండాలి. దైవవాక్యముతో పాటి దైవబిడ్డలైన వారి గురించి మనం వివరిస్తూ రావాలి. వారి సేవా పరిచయం, వారు ప్రభు కొరకై చేసిన కార్యముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అందుకే చరిత్రను మనం గుర్తిస్తాం. చరిత్రను ఎందుకు రాస్తారంటే చనిపోయిన తర్వాత వారిని జ్ఞాపకం చేసుకోవాలని, వారిని మర్చిపోకూడదనే చరిత్రలు రాస్తారు. కాబట్టి మన తదనంతరం పిల్లలు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, పిల్లలు కావచ్చు, విశ్వాసుల పిల్లలు కావచ్చు, మన తదనంతరము దైవబిడ్డల గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారికి విశ్వాసాన్ని అనుసరించే వారంగా ఉండడానికి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి పేరును, వారికి విశ్వాస జీవితాన్ని పిల్లలైన వారికి, సంఘానికి మనము చెబుతూ రావాలి. అదే ప్రధానమని కాదు, కానీ వాక్యముతో పాటి వారిని గురించి మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ వారి విశ్వాస జీవితాన్ని గురించి చెబుతూ రావాలి. అంటే వారు మరిచిపోకూడదు అని మనం గుర్తించుకోవాలి. ఆ దైవబిడ్డలను మర్చిపోయేటువంటి ఆ దైవబిడ్డల యొక్క కార్యం మర్చిపోయేటువంటి తరం రాబోతుందని సెలవిస్తున్నాం. కాబట్టి లోకంలో ప్రియమైన వాళ్ళ ఏదేదో ప్రార్థన చేస్తాం, ఎలాగో ప్రార్థన చేస్తాం, కానీ దైవబిడ్డలను గుర్తించుకుని వారిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా అనేటువంటి తరమును గురించి మనము ప్రార్థన చేయలేకపోతుంటున్నాం. కాబట్టి ఈ విధానంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ దినాలు ఎంతమందికి మన పిల్లలైన వారికి మరి అగస్టిన్ గారు తెలుసు, ఎంతమందికి మన పిల్లలైన వారికి మరి మార్టిన్ గారు తెలుసు, ఎంతమంది మన పిల్లలైన వారికి సువర్ణరావు గారి గురించి తెలుసు, గుంటూరు సువర్ణ అరవిందం గారి గురించి తెలుసు, ఎంతమంది మన పిల్లలైన వారికి ఆ కోశి గారి గురించి తెలుసు. పెద్దలైన వారు ఎంతమంది వారి గురించి మనం చెప్పగలుగుతాం. నెహమ్యా గారి గురించి తెలుపుకుంటున్నాం. వారి విశ్వాస జీవితం, వారి వాక్య జీవితం, వారి యొక్క సేవా జీవితం ఎంతవరకు చెప్తుంటున్నాం. భక్సింగ్ గారి గురించి చెప్తుంటున్నాం, ప్రాముఖ్యమే. ఆ భక్సింగ్ గారి గురించి కూడా ఎంతవరకు మనం వివరిస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క ప్రభు కొరకే వారికి విశ్వాస జీవితం ఎంత ఉందని మనము చెబుతూ ఉంటున్నాం. ఒక్కసారి మనం గుర్తించుకుందాం, మన తరానికి దైవబిడ్డల యొక్క సేవా పరిచర్య ఎంతైనా అవసరం. మన తరానికి, రాబోయే తరానికి వారి విశ్వాస జీవితం ఎంతైనా అవసరం. ఒకవేళ మన విశ్వాస జీవితము మన తరానికి పనికి రాకపోవచ్చేమో, అయితే దైవబిడ్డల యొక్క విశ్వాస జీవితం, వారి యొక్క విశ్వాస నడవడిక మన తరానికి చాలా ప్రాముఖ్యమైంది. అది ఎంతో అవసరమైంది. ఎందుకంటే మనం ఒకవేళ అలా నడుచుకోలేకపోయి ఉండొచ్చు, వారికి ఉపయోగపడకపోవచ్చు. అయితే విశ్వాస జీవితంలో మన తరమైన వారు, మనకు పెద్దలైన వారు వారి విశ్వాస జీవితంలో ముందుకు నడిచారు కాబట్టి వారి యొక్క విశ్వాస జీవితం యొక్క ప్రాముఖ్యత మన పిల్లలకి, మన కుటుంబాలకి, మన సంఘానికి చాలా ప్రాముఖ్యత. దాన్ని మరిచిపోకుండా వారి గురించి వివరించడానికి కొరకై, వారిని తెలపడానికి కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉండాలి. అది మనం గుర్తుంచుకోవాలి. పూర్వులు జ్ఞాపకం రారంటున్నాడు, పూర్వులు. కాబట్టి పూర్వులను జ్ఞాపకం చేసుకుంటూ వారి విశ్వాస జీవితాన్ని తెలుపుతూ వారి వలె నడుచుకోవడానికి కొరకై మన యొక్క తరాని కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని కార్యములను మనము మరిచిపోకోకుండా, అది మనం చూసాం కదా, న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో చక్కటి మాట ఉంది. ఇశ్రాయేలు కొరకు చేసిన యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం, అంటే దేవుని కార్యాలను కూడా తెలుసుకోలేని తరం ఒకటి ఏర్పడతా ఉంది. అందుకే మనకు బాగా తెలుసు, మన పూర్వీకులైనటువంటి వారు భక్సింగ్ గారు కావచ్చు, దైవబిడ్డల గారు, వారి విశ్వాస జీవితంలో వారి ద్వారా దేవుడు వారికి జరిగించిన కార్యములను వారు వివరిస్తూ వచ్చారు. ఎలాగా ఆయన కార్యములు చూడండి. 106వ కీర్తన గ్రంథం 106వ కీర్తన 2వ వచనం దయచేసి చదువుతాను వినండి. 106వ కీర్తన 2వ వచనం. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు. చూడండి, యెహోవా పరాక్రమ కార్యములను ఎవరు వివరిస్తారు?
దినాల్లో దేవుడు తన ప్రజలైన వారి ద్వారా మన సంఘాలలో జరిగించిన కార్యాలు మనం ఎంతవరకు వివరిస్తూ వచ్చాం, ఎంతవరకు తెలుపుతూ వస్తున్నాం, ఎంతవరకు దేవుడు ఉన్నాడు అని మన సంఘంలో మరి ప్రజల మీద వారి వద్ద, మన కుటుంబస్తుల వద్ద, లోకస్తుల వద్ద, మన బంధువుల వారి వద్ద దేవుడి యొక్క గొప్ప కార్యమును మనం ఎలాగ వివరిస్తూ వచ్చాము. ఆ దినాల్లో ఈ కార్యం జరిగి ఉంది. కానీ పరిస్థితిని చూడే మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మరి ఇక్కడ మనకు చెప్పబడిన మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. గిద్యోను అంటున్నాడు, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో, క్షమించాలి, 6వ అధ్యాయం 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో నేను చూద్దాం. గిద్యోను చిత్తము నా ఎల్లవాడ, యెహోవా మాకు తోడయుండి నెడల మాకు ఇదంతా మాకెలాగ సంభవించను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయనో. అయితే గిద్యోను మాత్రం గుర్తుపెట్టుకున్నాడేమో కానీ ఆ తరంలో కొంతమంది దేవుడి కార్యాలను గుర్తించుకోవాలంటే యాడో కొద్దిగో గొప్ప ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత ఆ కల్లారు చూసినటువంటి ఆ ప్రజలైన వారు, ఆ పితరులైన వారు కొద్దిగా మరి చెబుతూ దేవుని కార్యాలను అసలుకే మర్చిపోయారు. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే తమ పిల్లలకు చెప్పినారు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పలేకపోయినారు. మరి తాతలు మనవళ్లకు వివరించలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ వచ్చింది. ఆ మనవళ్ళు తాత యొక్క మాటలు వినలేని వారుగా వచ్చారు దేవుని కార్యాలు. ఈ దినాల్లో అలాగే జరుగుతూ ఉంది. మనం కూర్చోబెట్టుకొని ఏదైనా సరే దైవజనుడు భక్సింగ్ గారి గురించి, ఆయన చేసిన కార్యాల గురించి, మరి ఆ బుక్కు మనకు ఆయన చరిత్ర గురించి మనకు చెప్తా ఉంటాం. వాటిలో చదివి కొన్ని మాటలైనా ఇలాగ జరిగింది దేవుడు తన జనుల ద్వారా ఈ దినాల్లో ఈ 2000 సంవత్సరాల్లో ఒక ప్రవక్తను మన కొరకై ఆది కాలంలాగా పంపించాడు. ఆయన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడని మనం ఏదైనా సరే ప్రభు వాక్యముతో పాటి దేవుని యొక్క ఈ దినాలు జరుగుతున్నటువంటి కార్యములను మరి భక్సింగ్ గారి గురించి మనం ఎవరైనా వివరిస్తూ వచ్చామా, అలాగా చెప్తూ వచ్చామా? ప్రియమైన వాళ్ళరా, అది చాలా తక్కువ. అసలు మన ఊరికి కేవలం భక్సింగ్ గారు అనే మాట మనం చెప్పుకుంటున్నామే కానీ దేవుడు ఆయన ద్వారా జరిగించిన కార్యములను మనం వివరించాలి. ఎందుకంటే మన భక్సింగ్ గారిని మనం ఎక్కువ చేయడం లేదు, కానీ దేవుని కార్యాలు అలాగా ఆయన ద్వారా జరిగించాడు కాబట్టి, ఆయన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా జరిగించిన కార్యాలు మన ద్వారా కూడా జరిగిస్తాడని చెప్పడమే, అంతేగాని భక్సింగ్ గారిని మనం ఏం పెద్ద చేయడం కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు దేవుని కార్యాలను వివరించడానికి ఆయన జీవితం మనకు ఎంతో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ దినాల్లో 24 సంవత్సరాలైంది భక్సింగ్ గారు మహిమలోకి పిలబడి. మరి 24 సంవత్సరాల్లో మరి మనం చూస్తుంటున్న పరిస్థితులు ఎలాగుంటున్నాయి, కార్యాలు అంటుకుంటున్నాయి, శుభ్రో సహవాసం ఎలా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటే, ఒకవేళ మరి దేవుని భక్సింగ్ గారు ఎరుగని తరము కూడా ఏర్పడతా ఉంది. ఆయన కార్యాలను భయము కలిగి ఉన్నటువంటి ఆ సహవాసంలో ఆయన కార్యాలను కూడా తునీకరించే తరము ఏర్పడతాం, పేరుకు మాత్రమే. ప్రియమైన వారలారా, మనం గుర్తిస్తే ఎంత దౌర్భాగ్య స్థితిలోకి సంఘం రాబడతా ఉందంటే, ప్రజలు రాబడుతున్నారంటే, ప్రభువును వివరించలేని, అంటే దేవుని కార్యం వివరించలేని, దేవుడు తన బిడ్డల ద్వారా చేసినటువంటి కార్యం వివరించలేని తరం ఏర్పడతాం. ఇక రాబోయే తరంలో అసలు భక్సింగ్ గారికి పేరు మనం చూస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు, అంటే ఆ 19వ సంవత్సరంలో భక్సింగ్ గారు జీవించిన దినాల్లోనే మరి చైనా ప్రాంతంలో వాచ్మెన్నీ గారి గురించి మనకు బాగా తెలుసు. వాచ్మెన్నీ ఆయన ఎంతో గొప్ప సేవ చేస్తూ వచ్చాడు. ఆయన రాసిన పుస్తకాలు ఎంతోమంది ఆత్మ సంబంధ జీవితానికి ఎంత ఉపయోగపడ్డాయంటే ఎంతో గొప్ప సేవ చేశాడు ఆయన. అనతి కాలంలోనే ప్రియమైన వారన మరి ఆర్ఎస్ఎస్ వారు ప్రభును ఎరుగినటువంటి వారు వెంటనే ఆ దేశాన్ని పాలించారు. ఆ తర్వాత ఆయన సేవనంతా కూడా పాడు చేశారు. సేవను పాడు చేయడం అంటే అర్థం ఏంటంటే ఆయన చర్చీలన్నిటిని కూడా సినిమా హాల్ లాగా చేసి పారేశారు, ఎంతో బారులాగా చేసేసినారు, అక్కడ చర్చీలే లేకుండా చేసినారు, ఆ పరిచయం అంతా కూడా పాడు చేసేసినారు. ఆయన బతుకున్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. 20 సంవత్సరాల వరకు ఆయనను జైల్లో వేసేసినారు. 20 సంవత్సరాల తర్వాత మరి ఆయన విడుదల చేశారు. మరి భక్సింగ్ గారు ఉన్న కాలంలోనే ఆయన
ప్రభువునందు నిద్రించినాడు ఆయన. మరి ఆయన రాసిన పుస్తకాలు కొన్ని సంవత్సరాల వరకు కూడా మరుగున పడిపోతూ వచ్చాయి. మరుగున పడుతాయి అంటే కారణం ఏంటి? తర్వాత చిన్న చిన్నగా దేవుడే ఆ పుస్తకాలను, ఆయన చరిత్రను బయటికి తీసుకురావడం జరుగుతూ వచ్చింది. ప్రియమైన వారలారా, గొప్ప దైవజనుడే, భక్సింగారంత దైవజనుడు ఆయన కూడా. భక్సింగారంత మొట్టమొదటిగా సువార్త రావడానికి గల కారణం కూడా, ఇలాగ మనం చేయడానికి కారణం కూడా, ముందు మరి బల్ల యొక్క ఏర్పాటు కూడా ఆయన మొట్టమొదటిగా చైనాలోనే ప్రారంభించాడు. అంటే అక్కడ జరిగిన పరిచయం, అది చైనాలో జరిగిన పరిచయం. మరి తర్వాత సాతానుడికి అప్పచెప్పిన, మరి సాతానుడు జరిగించిన కార్యముల ద్వారా ఆ పరిచయం అంతా కూడా అలాగే పోయింది. తర్వాత భక్సింగ్ గారిని మన భారతదేశంలో దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రియమైన వారలారా, మరి ఆయన ఆ దినాల్లో చేసిన పరిచయం అంతా మరవబడింది. చిన్నగా దేవుడు మనం తీసుకొస్తున్నాడు. మరి అదే స్థితిలో మరి మన సహవాసం కూడా రాబోతుందా అనేటువంటి భయము ఏర్పడతా ఉంది. ప్రియమైన వారలారా, మనము అనుకున్నట్లుగానే జరుగుతూ ఉంది. పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి. గోడలు నిలబడుతున్నాయి, రేకులు నిలబడుతుంటున్నాయి, స్థలాలు నిలబడుతున్నాయి. కానీ పరిచర్య అనేది జ్ఞాపకంలోకి రావడం లేకపోవడం అంటే సిగ్గు చేయటం, అవమానం. దానికి కారణం మనమే. దైవబిడల ద్వారా జరిగించినటువంటి పరిచర్య మరి మనము మన బిడలైన వారికి, సంఘంలో ఉన్న వారికి, ప్రజలైన వారికి దైవ వాక్యంతో పాటు దేవుడు చేసిన కార్యములు వివరించలేని వారంగా ఉంటున్నాం. అదే మనం చేస్తున్న తప్పులు. దేవుడి వాక్యం వివరిస్తూ ఉంటున్నాం. అదే రీతిలో మరి హెబ్రోను సహవాసంలో దేవుడు జరిగించిన కార్యములు కూడా మనం వివరించాలి. యెహోవానైనను ఆయన చేసిన కార్యములు ఎరుగని తరము రాకూడదు అంటే, వస్తుంది అంటే అది మన తప్పే. వారి కొరకే మనం ప్రార్థన చేయాలా, ఆ యొక్క కార్యముల గురించి వివరించే వారంగా ఉండాలి. విధానాల వాక్యము బహువిరివిగా ఉంటుంది. వాక్యముతో పాటి దేవుని కార్యములు కూడా మనము దైవబిడల ద్వారా జరిగించిన కార్యం కూడా వివరించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే మనం చేయలేకపోతుంటున్నాం. దాని కొరకే ప్రార్థించాలి. దేవుని ఎరుగని తరం రాబోతా ఉంది, అలాగ ఉండకూడదు. పెద్దలను ఎరుగని తరం వస్తూ ఉంది, అది కూడా ఉండకూడదు. దేవుని కార్యములు ఎరుగని తరం కూడా వస్తూ ఉంది, అది కూడా ఉండకూడదు. అంటే అవన్నీ కూడా ఎరుగని తరం రాకోకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, కార్యము జరిగించాలి. దేవుని గురించి, ప్రభుని గురించి చెలవిస్తా రావాలి. మరి యెహోవా గురించి, మరి ఆయన ప్రజలైన వారు, దైవబిడలైన వారి గురించి మనం చెబుతూ రావాలి. ఆయన కార్యాల గురించి మనం నడుస్తూ రావాలి. పితరులను ఎరుగని తరం అంటే ఒక మాట చూస్తే, మొదటి రాజుల గ్రంథంలో చూస్తూ ఉంటే, సొలొమోను కాలంలో ఉన్నటువంటి ఆ పెద్దలైన వారు, రెహబాం కాలంలో వారు యవనస్తులైన వారు వారి మాట వినలేకపోయినారంట. అంటే ఆ తరమును ఎరుగని తరం లాంటిది. ఆ పెద్దలైన వారి తరం ఎరుగని తరం మనం గుర్తించుకుందాం. యెహోవా ఎరుగని తరము రాబోతా ఉంది. ప్రభువు బిడ్డలేక పెద్దలు మన కొట్టే ముందు ఉన్నటువంటి దైవబిడలైన వారు, మన సేవ జరిగించిన వారు, వారిని కూడా ఎరుగని తరం రాబోతా ఉంది. ఇప్పటికే సగం వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క కార్యములు ఎరుగని తరం కూడా ఉంది, అది కూడా సగం అయిపోయింది. యెహోవా దేవుని కార్యములు ఎరుగని తరం చాలా వచ్చేసింది. ఆయన కార్యములు తరం వచ్చింది. అవి రాకూడదు. ప్రియమైన వాళ్ళ రాకూడదు. దాన్ని రాకూడదు అంటే మనం ప్రార్థన చేయాలి. మనము ప్రభు బిడ్డల గురించి, దైవ వాక్యం గురించి వివరించాలి, ఆయన కార్యం గురించి వివరించాలి. అలాగా మనం ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. లేకపోతే లోకం కొరకు, బట్టల కొరకు, ఇళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, ఇవన్నీ అందరూ చేసుకునేదే, ఎప్పుడు చేసుకునే కార్యాలే. ఇవి మనం అసలు మర్చిపోం, మన జీవితాంతం కూడా గుర్తుకుంటాయి. కానీ మర్చిపోయేవి ఉన్నాయి. దేవుని కార్యాలు మర్చిపోతుంటున్నాం, దేవుని బిడ్డలు పెద్దలైన వారు మర్చిపోతుంటున్నాం, దేవుడు వారి ద్వారా చేసిన కార్యాలు మర్చిపోతుంటున్నాం. మనం మర్చిపోకోకుండా మన బిడ్డలైన వారికి వివరిస్తూ వాటిని ప్రార్థనలో గుర్తు చేసుకుని, ప్రభువా వాటిని నిలుపు చేయి ప్రభు అని మన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం, ముందుకు కొనసాగుదాం. అన్నా ప్రేలన్నా సరే సరే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు చేస్తూ ఉంటున్నాం. ఈరోజు జూమ్ మీటింగ్లో ప్రభా మాకు ఏర్పాటు చేసినట్టు దైవవాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభా, యెహోవాను ఆయన కార్యములను ఎరుగని తరం ఒకటి వచ్చింది ప్రభా. దైవబిడలను పూర్వీకులు జ్ఞాపకం రావడం లేదు, ఆ తరం కూడా వచ్చేసింది ప్రభా. దేవుని కార్యాలను గుర్తు చేసుకోవాలని తరం కూడా వచ్చేసింది తండ్రి. దానికి కారణం ఏమి? నిజంగా తండ్రి, ప్రభువును కేవలము
ప్రభువుని తెలుసుకున్నాము, భక్సింగ్ అంకుల్ని తెలుసుకున్నామే, కానీ ఆవిడ ద్వారా దేవుడు జరిగించిన కార్యములను వారి విశ్వాస జీవితాన్ని మేము మా పిల్లలకి వివరించలేకపోతుంటున్నాం. చివరికి యేసుక్రీస్తు వారిని మిమ్మల్ని కూడా వివరించలేని స్థితిలోకి మేము రాబోతాం. సైన్స్ పెరిగిపోవడం ద్వారా, చదువు పెరిగిపోవడం ద్వారా, డబ్బు పెరిగిపోవడం ద్వారా, లోకంలో జ్ఞానం పెరిగిపోవడం ద్వారా ఇక దేవుడే గుర్తుకు లేనటువంటి స్థాయిలోకి మేము రాబోతుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. అలాంటి స్థితి మాకొద్దు మాకు వద్దు నాయన, మాకొద్దు. కనికరించు నాయన, కృప చూపించవలసి మీరు వేడుకుంటున్నా. మీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చండి. మీ దాసుడు సేవలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఎఫ్రాతాలు ఎర్రగుంటపాలెంలో సేవ చేస్తుండగా మీ దాసుని బలపరిచింది, జ్ఞానం చేసుకోండి. ప్రాముఖ్యంగా తండ్రి ఉంటున్నటువంటి జూమ్ ఉన్నటువంటి విశ్వాసులైన వారందరూ కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. వారందరూ కూడా ఏదో హెబ్రోను సహవాసులు ఉన్నారని కాదు, కానీ దేవుని కార్యములను తమ బిడ్డలకి, తమ కుటుంబాలకి, సంఘానికి మరి ఇరుగు పొరుగు వారికి వివరించే బిడ్డలుగా చేయండి. పెద్దలైన వారిని గుర్తించుకునే బిడ్డలుగా చేయండి. భక్సింగ్ గారి యొక్క సేవా పరిచయలు మరి వాటిని వివరించే వారంగా, దైవ వాక్యమును వివరించే బిడ్డలంగా చేయవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. సంఘాన్ని మీరు బలపరచండి. సంఘం పట్ల ఉద్దేశం నెరవేర్చండి. కట్టడు గోడలు కాదు, కానీ సంఘం కట్టబడడం, ప్రజలు కట్టబడడానికి ఆ స్థాయిలోకి ఎఫ్రాతా ప్రార్థన మందిరం రావడానికి అనుగ్రహించవలసి మీరు వేడుకుంటున్నాం. సంఘానంతా మీరు బలపరచు. మీ దాసు శ్యామనాథ కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశ్రయించు, తన సేవను కూడా బలపరచు. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రోజంతా కూడా మీరు తోడైనండి. సంఘాలు జరుగుతున్న ఆరాధన కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశ్రయించవలసి మనం చేస్తాం. మీ దాసులైన వారు బలపరిచి మీరు వాళ్ళ కోసం ఇది వేడుకుంటున్నాం. కృపా కనికరంగల దేవ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ, మా ప్రార్థన దేవ మీకు స్తోత్రము చెల్లిస్తూ, యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా ప్రేలాడినా థ్యాంక్ యూ అందరికీ ప్రేలాడు వందనా. మనం ఒక 10 నిమిషాలు ఏమంటారు ప్రార్థన చేస్తాం.